మన్య ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ 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 ఎర్రకొండమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 24 నుండి 27 వరకు నిర్వహణ. పోస్టర్ను ఆవిష్కరించిన అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి. గిరిజన ప్రాంత ఆరాధ్య దైవమైన శ్రీ 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 ఎర్రకొండమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 24 నుండి 27 వరకు 4 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించిందని అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి తెలిపారు. కొయ్యూరు మండలం సరబన్నపాలెం, నడింపాలెం గ్రామాల మధ్య వెలిసిన ఎర్రగొండమ్మ జాతర ప్రతి ఏడాది నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించినందున జాతర మహోత్సవం జయప్రదం చేయాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఆలయానికి ఎటువంటి ఆదాయం వచ్చే విధానం లేనందున అందరి సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గురువారం అమ్మవారి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు ఇబ్రహీం, సరబన్నపాలెం ఎంపీటీసీ లోకుల సోమగాంధీ, సర్పంచ్ 3 సత్యనారాయణ, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామదేవత పండుగ శ్రీ శ్రీ ఎర్రగొండమ్మ తల్లి పండుగ ఈ సంవత్సరం అంటే ఈ నెల మేము మే నెలలో 24, 25, 26, 27 4 రోజులు మా గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఇది మా 4 పంచాయతీలు కలుపుకొని చేసుకునే పండుగ కాబట్టి ఎర్రగొండమ్మ తల్లిని ఏజెన్సీ ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి గ్రామదేవత పండుగను ఇచ్చేసి పండుగను విజయవంతం చేస్తారని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి సంవత్సరం అందరి సహకారంతో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి మునుపెన్నడూ లేని విధంగా సక్సెస్ఫుల్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి పండుగ అందరం కలిసి జయప్రదం చేసుకుందాం. ఎర్రగొండమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.